ఓకే మ్యామ్. అంటే ఈ వీడియోలో ఏంటంటే మూమెంట్స్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ కూడా ఒక ఫార్మేట్లో రాసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ అంటే ఏంటి, మనకి సెంట్రల్ మూమెంట్స్, నాన్ సెంట్రల్ మూమెంట్స్ కదా. ఫస్ట్ నేను సెంట్రల్ మూమెంట్స్ని తీసుకుంటాను. సెంట్రల్ మూమెంట్స్ సెంట్రల్ మూమెంట్స్ అంటే ఏంటి? The earth movement about mean. The earth movement about mean. earth movement అంట కదా. సో దీన్ని ఎలా నోటేట్ చేస్తాం? మ్యూ ఆర్తో నోటేట్ చేస్తాం. మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n సమ్మేషన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n fi xi minus x bar whole power r. earth movement about mean is called central movements. సో సెంట్రల్ మూమెంట్స్ ఫార్ములాస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు r is equals to 0 1 2 3 4. సో ఇప్పుడు r ఈక్వల్స్ టు 0 పెట్టామనుకోండి, మ్యూ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1/n summation I running from 1 to n fi xi minus x bar whole power 0. సో పవర్ 0 అంటే ఇది 1 అవుతుంది. n సమ్మేషన్ fi క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ పుట్ r ఈజ్ ఈక్వల్స్ టు 1 పెట్టామనుకోండి, 1/n సమ్మేషన్ fi xi మైనస్ x బార్ పవర్ 1. సో సమ్మేషన్ 1/n అప్లై చేస్తే సమ్మేషన్ fi xi మైనస్ 1/n సమ్మేషన్ x బార్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. సో దీని ఫార్ములా x బార్ కదా, x బార్ మైనస్ n సమ్మేషన్ క్యాన్సిల్ అయిపోతే x బార్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే μ1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ μ1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే. నెక్స్ట్ పుట్ r ఈజ్ ఈక్వల్స్ టు 2. μ2 ఈజ్ ఈక్వల్స్ టు, ఈ ఫంక్షన్లో r ప్లేస్లో 2 పెట్టాలి. సో μ2 ఈజ్ ఈక్వల్స్ టు 1/n సమ్మేషన్ I రన్నింగ్ ఫ్రమ్ 1 to n fi xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఇది దేనికి ఫార్ములా? సిగ్మా స్క్వేర్, అంటే వేరియన్స్కి ఫార్ములా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు వేరియన్స్. నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్స్ టు 3. μ3 ఈజ్ ఈక్వల్స్ టు 1/n సమ్మేషన్ I రన్నింగ్ ఫ్రమ్ 1 to n fi xi మైనస్ x బార్ హోల్ క్యూబ్. అలాగే ఇప్పుడు r ఈజ్ ఈక్వల్స్ టు 4. ఈ ఈక్వేషన్లో r ప్లేస్లో 4. సో 1/n సమ్మేషన్ I రన్నింగ్ ఫ్రమ్ 1 to n fi xi మైనస్ x బార్ హోల్ పవర్ 4. దీస్ ఆర్ ది central moments formulas. μ0 is equals to 1, μ1 is equals to 0, μ2 is equals to variance, μ3 is equals to 1/n summation fi xi minus x bar whole cube, μ4 is equals to 1/n summation fi xi minus x bar whole power 4. Okay, next non-central moments. Non-central moments అంటే the earth movement about any point. సో ఇప్పుడు మన ఫార్ములా ఏంటి? మ్యూ ఆర్ డాష్. నాన్ సెంట్రల్ మూమెంట్స్ని ఎలా నోటేట్ చేస్తాం? మ్యూ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 to n fi ఇంటూ xi మైనస్ a హోల్ పవర్ r. ఓకేనా. లెట్ xi మైనస్ a ఈజ్ ఈక్వల్స్ టు di. అంటే నేను ఈ అంతటిని కూడా diగా తీసుకున్నాను. అండ్ ఇప్పుడు r ఈజ్ ఈక్వల్స్ టు 0 1 2 3 4. ఓకేనా.
ఇక్కడ xi మైనస్ ఏని డిఐ అనుకున్నాను అండ్ r ఈక్వల్స్ 0 1 2 3 4 కూడా తీసుకున్నాను. చూద్దాం ఇప్పుడు r ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇన్ above ఈక్వేషన్. సో μ0 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n సమ్మేషన్ i రన్నింగ్ ఫ్రమ్ 1 to n f xi మైనస్ ఏ అంటే డిఐ పవర్ 0 కదా 0 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు పవర్లో 0 ఉంది కాబట్టి ఇదంతా 1 అయిపోతుంది. ఎన్ సమ్మేషన్ ఎఫ్ఐ క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది. ఫైనల్గా 1. అలాగే μ1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు μ1 డాష్ ఫార్ములా ఏంటి 1/n సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n fi డిఐ. ఏంటంటే డిఐ ప్లేస్లో xi మైనస్ ఏని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి. 1/n సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n fi డిఐ అంటే xi మైనస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్స్ టు సింప్లిఫై చేసామనుకోండి 1/n సమ్మేషన్ fi x ఏమవుతుంది x బార్ అవుతుంది మైనస్ 1/n సమ్మేషన్ fi ఇంటూ ఏ కాన్స్టెంట్ కాబట్టి n సమ్మేషన్ fi క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఏ మిగులుతుంది ఏ మిగులుతుంది. సో దెర్ ఫోర్ μ1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా x బార్ మైనస్ ఏ. ఇది మనకి చాలా ఫార్ములా యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ μ2 డాష్ పుట్ r ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇన్ దట్ ఈక్వేషన్. సో అప్పుడు 1/n సమ్మేషన్ i రన్నింగ్ ఫ్రమ్ 1 to n fi xi మైనస్ ఏ అంటే డిఐ స్క్వేర్. అలాగే μ3 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n fi డిఐ క్యూబ్. ఓకే అండ్ put r is equals to 4. So μ4 dash is equals to 1/n summation i is equals to 1 to n fi into xi minus a అంటే di అనుకున్నాం కదా. సో di పవర్ 4. ఇవన్నీ కూడా నాన్ సెంట్రల్ మూమెంట్స్కి ఫార్ములాస్. ఈ రా మూమెంట్స్ అంటే ఏం లేదమ్మా నాన్ సెంట్రల్ మూమెంట్స్ని రా మూమెంట్స్ అంటాం. కాకపోతే ఈ నాన్ సెంట్రల్ మూమెంట్స్లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఏ ఈక్వల్స్ టు 0 తీసుకుంటే అంటే ఆరిజన్ని తీసుకుంటే కనుక ఆర్బిటరీ పాయింట్ని ఆరిజన్గా తీసుకుంటే కనుక వాటిని మనం రా మూమెంట్స్ అంటాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇన్ నాన్ సెంట్రల్ మూమెంట్స్. నాన్ సెంట్రల్ మూమెంట్స్ అంటే ఏ ఈక్వల్స్ 0 తీసుకుంటే నాన్ సెంట్రల్ మూమెంట్స్లో వాటినే మనం రా మూమెంట్స్ అంటాం. ఇక్కడ ఈ రా మూమెంట్స్ను కూడా మనం μ1 డాష్ కానీ నోటేట్ చేస్తాం. ఓకేనా μr డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి 1/n సమ్మేషన్ i రన్నింగ్ ఫ్రమ్ 1 to n fi xi మైనస్ ఏ ప్లేస్లో 0 పవర్ 0 r దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n సమ్మేషన్ i రన్నింగ్ ఫ్రమ్ 1 to n fi xi పవర్ r. సో దీన్ని మనం ఏమంటామంటే ఆర్త్ రా మూమెంట్ అంటాం. మళ్ళీ అగైన్ పుట్ r ఈజ్ ఈక్వల్స్ టు 0 1 2 3 4 ఇన్ దట్ ఈక్వేషన్. సో అప్పుడు ఏమవుతుందమ్మా μ0 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ μ0 డాష్ వాల్యూ 1 అని మనకు తెలుసు. సో మళ్ళీ ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1/n సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n fi xi పవర్ 0. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. xi పవర్ 0 అంటే 1. ఈ n సమ్మేషన్ fi క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 1. నెక్స్ట్ ఇప్పుడు r ఈజ్ ఈక్వల్స్ టు 1 μ1 డాష్. సో ఈక్వేషన్ కదా 1/n సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n fi xi. సో ఇది అందరికీ ఫార్ములా దేనికి మెయిన్కి ఫార్ములా ఇది. సో అలాగే μ2 డాష్ పుట్ r ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇన్ దట్ ఈక్వేషన్. సో ఏమవుతుంది 1/n సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n fi xi స్క్వేర్. అలాగే μ3 డాష్ పుట్ r ఈజ్ ఈక్వల్స్ టు 3. సో 1/n సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n fi xi క్యూబ్. అలాగే μ4 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 to n fi xi పవర్ 4. ఇవన్నీ కూడా దేనికి ఫార్ములాస్ అంటే కనుక రా మూమెంట్స్కి ఫార్ములాస్. రా మూమెంట్ అంటే ఏమీ లేదు, రా మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ నాన్ సెంట్రల్ మూమెంట్స్. కానీ నాన్ సెంట్రల్ మూమెంట్స్లో ఎనీ పాయింట్ తీసుకుంటే రా మూమెంట్స్ అనేది ఎప్పుడవుతుంది ఆ ఏ అనేది 0 అయినప్పుడు ఆ నాన్ సెంట్రల్ మూమెంట్స్ని రా మూమెంట్స్గా పిలుస్తాం. సో ఇవన్నీ కూడా రా మూమెంట్స్కి ఫార్ములాస్. నాన్ సెంట్రల్ మూమెంట్స్ డేటా ఇచ్చి
సెంట్రల్ మూమెంట్స్ని కాల్కులేట్ చేయమంటే కనుక ఈ ఫార్ములాస్ని యూజ్ చేయాలి. ఫార్ములాస్ ఏంటంటే μ2 ఈజ్ ఈక్వల్స్ టు μ2 డాష్ మైనస్ μ1 డాష్ స్క్వేర్. μ2 ఈజ్ ఈక్వల్స్ టు μ2 డాష్ మైనస్ μ1 డాష్ స్క్వేర్. μ3 ఈజ్ ఈక్వల్స్ టు μ3 డాష్ మైనస్ 3 μ2 డాష్ μ1 డాష్ ప్లస్ 2 μ1 డాష్ క్యూబ్. అలాగే μ4 ఈజ్ ఈక్వల్స్ టు μ4 డాష్ మైనస్ 4 μ3 డాష్ μ1 డాష్ ప్లస్ 6 μ2 డాష్ μ1 డాష్ స్క్వేర్ మైనస్ 3 μ1 డాష్ పవర్ 4. సో ఇక్కడ ఏంటంటే మనకి డేటాలో మనకి నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఇస్తాడు. సో సెంట్రల్ మూమెంట్స్ని కాల్కులేట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, ఇంకొక రిలేషన్ ఏంటంటే నాన్ సెంట్రల్ మూమెంట్స్ in terms of central moments. ఓకే, ఇక్కడ ఏంటంటే సెంట్రల్ మూమెంట్స్ని యూజ్ చేసుకుని నాన్ సెంట్రల్ మూమెంట్స్ని కాల్కులేట్ చేయడం. ఓకేనా, సెంట్రల్ మూమెంట్స్ని యూజ్ చేసుకుని నాన్ సెంట్రల్ మూమెంట్స్ని కాల్కులేట్ చేయడం అంటే డేటాలో సెంట్రల్ మూమెంట్స్ ఇస్తే మనం నాన్ సెంట్రల్ మూమెంట్స్ని కాల్కులేట్ చేయడానికి ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఏంటవి μ2 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు μ2 ప్లస్ μ1 డాష్ స్క్వేర్. అలాగే μ3 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు μ3 ప్లస్ 3 μ2 μ1 డాష్ ప్లస్ μ1 డాష్ క్యూబ్. అలాగే μ4 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు μ4 ప్లస్ 4 μ3 μ1 డాష్ ప్లస్ 6 μ2 μ1 డాష్ స్క్వేర్ ప్లస్ μ1 డాష్ పవర్ 4. ఓకేనా, ఇప్పుడు డేటాలో ఏంటి మనకి సెంట్రల్ మూమెంట్స్ అనేవి మనకి డేటాలో ఉంటాయి. మనం కాల్కులేట్ చేయాల్సింది నాన్ సెంట్రల్ మూమెంట్స్. ఓకేనా, ఇక్కడ చూడండి నేను μ1ని చెప్పలేదు. ఎందుకు? μ1 ఈజ్ ఈక్వల్స్ టు మనకు తెలిసిందే కదా, μ1 ఈజ్ ఈక్వల్స్ టు 0, μ0 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ రెండు వాల్యూస్ మనకు తెలుసు. ఇక్కడ కూడా మనకి μ0 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 1, μ1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు x బార్ మైనస్ a. సో ఈ రెండు అందుకే నేను చెప్పలేదు. సో ఇలా మనం సెంట్రల్ మూమెంట్స్ నుంచి నాన్ సెంట్రల్ మూమెంట్స్ నుంచి సెంట్రల్ మూమెంట్స్ని కాల్కులేట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.